నా చిన్నప్పుడు ఇదంతా పశువులను మేపుతూ పెరిగినటువంటి వాడిని. అక్కడ నారయ్య కంచ అని, ఇక్కడ షేర్వాయి కంచ, ఇది ఢిల్లీల పొలము. అక్కడ చింత చెట్టు ఉంటుంది. ఆ చింత చెట్టుకు చింతకాయల కోసం ఎగబడే వాళ్ళము. అటు పక్కనే మామిడి తోట ఉండేది. ఇదంతా మా స్నేహితురాలు ఢిల్లీ మాధవి వాళ్ళ, ఢిల్లీ శ్రీరాములు వాళ్ళ నాన్న పేరు, వాళ్ళ పొలము. ఈ గోడలు ఇవేవి ఉండేది కాదు. ఇక్కడ కూడా జామ తోట ఉండేది. ఇవన్నీ చిన్నప్పటి రోజులు. ఇక్కడ కనిపించే ఆ గోడ వెనక కూడా తోట ఉండేది. అందులోనే మామిడి పండ్లు, జామకాయలు, చిన్నప్పుడు అదేంటి పపాయ, పొప్పడి పండ్లు, అవే మా బ్రేక్ఫాస్ట్. జవలగడ్డలు అన్నీ దొరికేది ఆ షేర్వాయి కంచెలో. ఇవన్నీ అక్కడ ఇప్పుడు తోటలు, గొలపల్లి గడ్డ అంటారు అక్కడ, అదంతా ఏరియా. నిజంగా చిన్నప్పటి రోజులు. ఈ గోడలు లేకుండా తారు ఉండేది. ఇక్కడ నుంచే దొంగతనంగా తారులో నుంచి వెళ్ళి జామకాయలు, పుప్పడికాయలు దొంగతనం చేసుకొని తినేవాళ్ళము. ఇదంతా ఈ రోడ్డు. మా పశువులు చాలా ఉండేవి. కేశవరెడ్డి మా వాళ్ళ పొల పశువులు, మావి బర్రెలు ఇలా కొట్టుకొని వెళ్ళేవాళ్ళం. ఇది ఇలా వెళ్తే రాచులూరు వస్తుంది, దాదుల బావులు, అవన్నీ జ్ఞాపకాలు. ఇక్కడ సీతాఫల చెట్టు ఉంటుండే. అన్ని జ్ఞాపకాలు అంతే. మళ్ళీ రీబ్యాక్ తెచ్చుకోలేము కానీ గుర్తు చేసుకుంటున్నాం అంతే. ఏదో మనసంతా కలత చెందుతుంది.